పేరుకే అది ఉమ్మడి కూటమి కానీ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్న ఈ చీకటి దందాకు సంబంధించి మరో నిజం వెలుగు చూసింది. సీట్ల కోసం కోట్లతో దందా చేస్తున్న బీజేపీ నేతల బాగోతం బట్టబయలింది. ఆలూరు టికెట్ టీడీపీకి కేటాయించేందుకు పురంధేశ్వరికి 3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత అడిగిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని టికెట్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీ నుంచి పార్థసారథికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. దీంతో వెనక్కి తగ్గిన మీనాక్షి నాయుడు తనకు సంబంధించిన ఫ్లెక్సీలు సైతం తీసేయించారు. ఇంతలోనే ఆయన మేనల్లుడికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఆదోని టికెట్ కోసం మీనాక్షి నాయుడు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ పెద్ద ప్లానే వేసింది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేశారు. తమకు బీజేపీ అధిష్టానం ఆదోని ఆలూరు 2 సీట్లలో ఏది ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు 3 కోట్లు ఇస్తే ఆలూరు సీటు టీడీపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గంటలో ఏ విషయం చెబితే అధిష్టానం నుంచి ప్రపోజల్ పంపించేస్తామన్నారు. అయితే ఈ ప్రపోజల్ సక్సెస్ కావాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బోర్డులో తమ లక్ష్మణ్జీ ఉన్నారని, ఆయన ఏం చెబితే అంతా మీ సీటు మీకు మా సీటు మాకు అని తెలిపారు. రెండు విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా? దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది. అదే పనిగా అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా? మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఎత్తున్నామని చెప్పేస్తాము. ఆదోని టికెట్ కోసం మీనాక్షి నాయుడు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ పెద్ద ప్లానే వేసింది. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేశారు. తమకు బీజేపీ అధిష్టానం ఆదోని ఆలూరు 2 సీట్లలో ఏది ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉందని చెప్పారు. తమకు 3 కోట్లు ఇస్తే ఆలూరు సీటు టీడీపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గంటలో ఏ విషయం చెబితే అధిష్టానం నుంచి ప్రపోజల్ పంపించేస్తామన్నారు. అయితే ఈ ప్రపోజల్ సక్సెస్ కావాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బోర్డులో తమ లక్ష్మణ్జీ ఉన్నారని, ఆయన ఎంత చెబితే అంత మీ సీటు మీకు మా సీటు మాకు అని తెలిపారు. రెండు విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా? దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది. అదే పనిగా అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా? మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఎత్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా? అవునులేనా? దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. అవునులేనా? నువ్వు అన్నలతో మాట్లాడగలవా? మనకేమనేది నేను మాట్లాడతాలేనా? ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఏమనేది ప్రపోజల్ నువ్వు మాట్లాడు. ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. మీ ప్రయత్నం ఆదోనికి ఫుల్ పెట్టేసేయండి, మేము రిపోర్ట్ పంపిస్తాం. మేము దీనికైనా రెడీ ఉన్నాము, ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం. మనకి పైన యా ఛానల్ ఉన్నాయి, మనకు ఉన్నాయి, మనం చేసుకుంటాం. మా పార్టీలో మాకు ఎట్లుంటాం దయచేసి నీకి మీనాక్షరానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరేనా? చిన్న చిన్నోళ్ళు కానీ ఎవరికి లేదు ఎట్లా చెప్తాలేనా? ఇట్లా
కాన్ఫిడెన్షియల్ అంటే ఊరికే ఫైనల్ వచ్చింది. ఒక్క రోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా దానికి ఏమిటి ఇంకా మిగిలింది ఓన్లీ 1 డేనే మిగిలింది. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతనికి మాకు ఇంటి లింక్స్ బాగున్నాయి. అదేలేనా. ఇక ఇదే విషయంపై స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హలో నమస్తే సార్. నమస్తేనండి సార్, పురంధేశ్వర్కి 3 కోట్లు ఇస్తే టీడీపీకి బీజేపీ సీట్ ఇస్తామంటూ ఒక ఆడియో వైరల్ అవడం చూస్తున్నాము. దీనిపై ఎట్లా స్పందిస్తారు సార్? మీ స్పందన ఏంటి? ఇది ముందు నుంచి కూడా అంటే మ్యాన్పులేట్ చేయటంలో చంద్రబాబు నాయుడిని మించిన వ్యక్తులు ఎవరు లేరు. వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, వ్యక్తులను మేనేజ్ చేస్తాడు. ఆయన అట్లా మేనేజ్ చేసే పురంధేశ్వరి గారిని వీళ్ళు అన్ని ప్రీ ప్లాన్డ్ గా బీజేపీ అధ్యక్షురాలుగా చేసుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. అందుకొరకే పురంధేశ్వరి గారు వచ్చిన వాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలా మేలు చేయాలనేది ఆలోచన ధోరణే తప్ప పార్టీని బీజేపీ పార్టీని ఎలా డెవలప్ చేయాలనేది ఏ క్వశ్చన్ వాళ్ళు ప్రయత్నం చేయలే. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ అయితే ఇస్తాడో ఆ డైరెక్షన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లాగే ఏవైతే ఓడిపోయే సీట్లు ఉన్నాయో ఓడిపోయే సీట్లను బీజేపీ పేరు మీద అంటగట్టి సో వాళ్ళు ఏదో లాభ పొందాలని కుటుంబ వ్యవహారం లాగా చేస్తున్నారు ఇద్దరు, చంద్రబాబు నాయుడును పురంధేశ్వరి గారు. బీజేపీ ముందు నుంచి పార్టీకి కష్టపడిన వాళ్ళందరూ బీజేపీలకి ఈ మధ్య ఏదో వచ్చినట్టుంది. బీజేపీకి సంవత్సరాల తరబడి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇవాళ ఎవరైతే తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళారో వాళ్ళకు ఉన్నంత ప్రయారిటీ ముందు నుంచి బీజేపీలో పనిచేసిన వాళ్ళకి లేదు. అందరం కళ్ళెదురుగా చూస్తున్నాం. ఇవాళ ఇక్కడే కాదు ఏ దాంట్లోనైనా ఏపీ మొత్తం కూడా బీజేపీ టీడీపీకి అమ్ముడమైనటువంటి పరిస్థితి. సో డబ్బులకు పురంధేశ్వరి గారు ఇక్కడే కాదు ఈ మధ్య కాలంలో చాలా సీట్ల విషయంలో అనకాపల్లి విషయం అయితేమి, రాజమండ్రి విషయం అయితేమి, విశాఖపట్నం విషయం అయితేమి అన్నిట్లో చాలా విషయాలలో కూడా టీడీపీకి అమ్మేసినారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా ఇదేం ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఆదాని సీటు కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు. ఇక్కడ కూడా బీజేపీకి పనిచేసిన వాళ్ళు అంతకుముందు నుంచి ఖర్చు పెట్టుకుని తిరుగులాడినలో బీజేపీ కష్టపడినలో ఈ రకమైనటువంటి వ్యవహారం వల్ల నిజమైనటువంటి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు నష్టపోతారు తప్ప వీళ్ళకి ఏమాత్రం ఇది కాదు. వీళ్ళకు ఖచ్చితంగా పురంధేశ్వరి గారు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా టీడీపీ కొరకు పనిచేసే మనిషే. ఆమె బీజేపీని తాత్కాలికంగా చూస్తాం తప్ప శాశ్వతంగా బీజేపీ బాగుపడాలనే ఆలోచన ఏ కోశాన లేదమ్మా. సార్, అలాగే అంటే బీజేపీ మీరు చెప్పినట్టు బీజేపీలో ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి అంటే బీజేపీ సీనియర్ నేతల్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కోట్లకు సీట్లు అమ్ముకోవటం కూటమి నేతలు ఎట్లా చూస్తారు సార్? అంటే అదే కదమ్మా, ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అలయన్స్ కూడా వీళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి బ్యాచ్ అంతా వీళ్ళకు ఒక సిద్ధాంతమో లేదంటే ఒక పార్టీ విధి విధానాలు నిజంగా ఆయమ్మగిన ఆ పురంధేశ్వరి గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరున్నా ఈ అలయన్స్ సెట్ కాదు. ఎందుకంటే తిట్టకుండా మోడీ గారిని తిట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు, అమిత్ షా గారిని తిట్టాడు. బీజేపీ నిజమైన పార్టీ ఇది 2003లో తిట్టాడు, మళ్ళీ 2019లో తిట్టాడు. మరి ఎన్నిసార్లు తిట్టినా ఆయన పురంధేశ్వరి గారిని వల్లనే ఈ అలయన్స్ అటుపక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క పురంధేశ్వరి గారు ప్రెజర్ పెట్టి ఎట్లా ఒకటి అలయన్స్ సెట్ చేసుకున్నారు. సో నిజమైనటువంటి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినారో వాళ్ళు దీనివల్ల పిచ్చలు అయిపోయినారు తప్ప లేకపోతే ఇది జరుగుతుందని సంగతి ముందు నుంచి ఎరికే. పురంధేశ్వరి గారు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినారో సోమ వీర్రాజు గారు అయితేమి, జీవీఎల్ గారు అయితేమి, విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు సంవత్సరాల తరబడి పార్టీకి పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మరి అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టుగానే. ఇది చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం ఇప్పుడు కాదు, ఈయన ముందు నుంచి కూడా మేనేజ్ చేయటంలో ఆయనను మించినటువంటి వ్యక్తులు లేరు.
డైరెక్ట్ రాజకీయం ఎప్పుడు చేయడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇట్లా అంతా తెర వెనక పాలిటిక్స్ చేయటమే చేసి మేనేజ్ చేస్తాడు తప్ప తెర మీద ఎప్పుడు చేయడు, తెర వెనకనే చేస్తాడు. ఇప్పుడు కూడా పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టే రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఓకే రామయ్య గారు, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేసినందుకు.